శుభోదయం. ఈరోజు ఏఐటీసీ ఆధ్వర్యంలో సింగరేణి వ్యాప్తంగా అన్ని గనులు డిపార్ట్మెంట్లలో ధర్నాలు మెమోరాండాలు ఇస్తున్నాం. కారణం ఏమంటే సింగరేణిలో ఏ ఒక్క చిన్న మెటీరియల్ కూడా ఈరోజు సింగరేణిలో సప్లై లేదు. మనం చూస్తూ ఉన్నాం. ఏ మైన్లో కానీ డ్రిల్ బిట్లు కానీ, డ్రిల్ రాడ్స్ కానీ, కీలలు కానీ, ఆగర్స్ కానీ, అదే స్లింగ్స్ కానీ చాలా రకాల సమస్యలు. కనీసం చాక్ పీస్ కూడా సప్లై చేయాలనేటువంటి పరిస్థితిలో ఉన్నాం. కారణాలు ఏంటంటే సింగరేణి దగ్గర ఆర్థికంగా డబ్బు లేకపోవడం ప్రధాన కారణమని మన నాయకులు చెప్తా ఉన్నారు. ఎందుకు అంటే గత ప్రభుత్వం మనకి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 29,000 కోట్ల రూపాయలు బకాయిలు పడి ఉన్నది. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా దానికి మించి 52,000 కోట్లకు దాటిపోయింది. ఏ వస్తువు కొనాలన్నా సింగరేణి కార్మికుల సంక్షేమం కానీ, వెల్ఫేర్ కానీ, అదేవిధంగా సేఫ్టీ కానీ, ప్రొడక్షన్కి సంబంధించినటువంటి కూడా ఈరోజు ఏదైనా తీసుకురావాలంటే కింది స్థాయి అధికారులు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఏదైనా సేఫ్టీ మెటీరియల్ లేదు, అదేవిధంగా ప్రొడక్షన్ సంబంధించినవి లేవు. ఇక వెల్ఫేర్ అయితే మొత్తానికి పడకెత్తిపోయింది. సంక్షేమం అనేది గాలి వదిలేసి పెట్టినటువంటి సమస్యలు ఉన్నాయి. మనం చాలా సందర్భాలలో చెప్పాము మీకు. మనకు కబోర్డ్స్ కూడా మనకు శాంక్షన్ అయి ఉన్నాయి. కారణాలు ఏంటంటే సివిల్కి సంబంధించినటువంటి కూడా ఏ వర్క్ కూడా చేయొద్దు, దానికి బడ్జెట్ లేదనే ఉద్దేశంతో సింగరేణిలో ఈరోజు ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు కూడా జరగట్లేదు. అందుకే మొదటగా మనం చెప్పేది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం మనకు రావాల్సిన బకాయిలు ఏవైతున్నాయో ఒకేసారి కాకపోయినా కానీ దశల వారీగా కొంత ఆర్థిక వెసులుబాటు కల్పించాలి. సింగరేణికి రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలనేది ప్రధానంగా. అదేవిధంగా సింగరేణి కార్మికులకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు కూడా యథావిధిగా కొనసాగించాలి. దాంతోపాటు సింగరేణిలో మెటీరియల్ అనేది తప్పనిసరిగా తీసుకురావాలనే దాని మీద ఈరోజు మనం అన్ని ఏరియాల్లో, అన్ని గనుల్లో, డిపార్ట్మెంట్లలో ఇవాళ ధర్నాలు చేసి స్థానిక యాజమాన్యానికి మెమోరాండాలు కూడా జరుగుతూ ఉన్నది. మనం చూస్తూ ఉన్నాం. సింగరేణి అధికారులు కూడా ఈరోజు వారు ఎంత ఘోరం అంటే వాళ్ళు కూడా నిరాహార దీక్ష చేసే పరిస్థితికి వచ్చింది. మనం లాభాల వాటా తీసుకున్నాం. ఆ లాభాల వాటా అందులో నుండి సింగరేణి అధికారులు కూడా పీఆర్పీ వాళ్ళు కూడా ఇస్తారు. ఆ పీఆర్పీని ఆ రోజు తీసి పక్కన పెట్టారు. మరి ఇప్పటి వరకు వాళ్ళకు డబ్బులు ఇవ్వలేదు. కారణం ఏంటంటే ఆ డబ్బును కూడా రాష్ట్ర ప్రభుత్వం వాడుకున్నది. ఇప్పుడు సింగరేణి అధికారులు చెప్పేది ఏంటంటే మా దగ్గర డబ్బు లేదు, రాష్ట్ర ప్రభుత్వం చెప్తే మేము ఇస్తాము. రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చెప్తలేదు? మేము చెప్తే డబ్బు ఇవ్వాల్సి వస్తుంది అనే ఉద్దేశంతో వాళ్ళు చెప్పట్లేదు. అంటే ఇంత దుర్మార్గమైనటువంటి వ్యవస్థ ఉన్నది. రాజకీయ జోక్యం మితిమీరిపోయింది. సింగరేణి భ్రష్టు పట్టే పరిస్థితులు వచ్చినాయి. ఈ సింగరేణిని కాపాడదామని పోటీవాడి వాగ్దానాలు చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు సింగరేణిని ఒక ఆర్థిక వనరుగా, ఒక దోపిడీ వనరుగా తీసుకొని సింగరేణిని నిర్వీర్యం చేసే పరిస్థితులు ఉన్నాయి. కొత్త ప్రాజెక్టులు రావడం లేదు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ సింగరేణికి చేయూతనివ్వడం లేదు. అందువల్లనే సింగరేణి ఇంత వెనుకబడి దానికి కారణం అయిపోయింది. మనం చూసాం సింగరేణి 20 ఏళ్ళ చరిత్రలో ఎప్పుడు కూడా లాభాలు అనేది, ప్రొడక్షన్ అనేది మనం అనుకున్న టార్గెట్ రీచ్ అయ్యేవాళ్ళం. కానీ గత సంవత్సరం చూసినాం 10 మిలియన్ టన్నుల బొగ్గు వెనుకబడిపోయినాం. కారణాలు ఏంది? అంతకుముందు సంవత్సరం ప్రొడక్షన్ ఉత్పత్తి రాకపోయినా కానీ సింగరేణి హయ్యర్ అధికారులు అధికంగా ప్రొడక్షన్ వచ్చినట్టు చూపించి దొంగ లెక్కలు చేయించి ఈరోజు దాని వాస్తవ లెక్కలలో పోతే 10 మిలియన్ టన్నుల బొగ్గు షార్టేజ్గా కనిపించా ఉన్నది. అంటే ఏదేమైనా కానీ కార్మికులను ఇబ్బంది పెట్టే పరిస్థితులలో రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా పై యాజమాన్యం ఉన్నది. దీనిని వెంటనే సవరించాలి. దాంతోపాటు సింగరేణికి రావాల్సిన బకాయిలు కూడా వెంటనే చెల్లించాలని మనం ఈ సమస్యల మీద, దీంతోపాటు మెటీరియల్ చిన్న చాక్ పీస్ నుంచి మొదలుకుంటే ప్రతి ఐటెం వరకు కూడా ఇలా మనం అన్ని రకాలుగా 3 పేజీలు ఉన్నాయి. కానీ చదవాలంటే టైం పడుతుంది. ఏదేమైనా డ్రిల్ బిట్లు, డ్రిల్ రాడ్స్, అదేవిధంగా ఆగర్స్, డాగ్నెల్స్ కూడా సరిగా సప్లై చేయాలనేటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా మనకు లాగ్స్ వస్తలేవు, చాక్స్ వస్తలేవు. దీంతోపాటు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో ఇబ్బందులు ఉన్నాయి. దీన్ని అధిగమించాలంటే మన దగ్గర ఆర్థికంగా ఉన్నప్పుడే ఇవన్నీ ఏదైనా మనం చేయగలుగుతాం. కాబట్టి సింగరేణికి రావాల్సిన ఏదైతే బకాయిలు ఉన్నాయో వెంటనే చెల్లించాలి. అదేవిధంగా మన ఈ ఏదైతే సమస్యలు ఉన్నాయో ఈ సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలి. లేని పక్షంలో హెడ్ ఆఫీస్ ముట్టడి కూడా కార్యక్రమం తీసుకోబోతా ఉన్నాం. దీనికి మీరు అందరూ కూడా సహకరించాలి. దీనిలో పాల్గొన్న మీ అందరూ కూడా ఒక్కొక్కరికి పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మన మేనేజర్ గారికి మనందరం కలిసి మెమోరాండం ఇస్తాం. దయచేసి ఇక్కడ వరకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తామని.